ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాడు పరమ పవిత్రమైన ఆనందకరమైనటువంటి గర్వించదగినటువంటి రోజు. ఎందుకంటే మన భరతమాత ముద్దుబిడ్డ ప్రస్తుత ప్రపంచాన్నే శాసించగలిగినటువంటి ఒక మహానేత మన భారత ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు. ఇది మనకి సుదినం. ఈ దేశం చేసుకున్నటువంటి పుణ్యం, ఈ దేశాన్ని నమ్ముకున్నటువంటి దేశాలు చేసుకున్నటువంటి పుణ్యం, ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక హృదయ స్పందన. కాబట్టి ఈరోజు 75వ సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మన దేశ ప్రజలందరూ కూడా, యావత్ ప్రపంచం శాంతి దూతలందరూ కూడా, ప్రపంచాన్ని ఎవరైతే ప్రేమికులు ఉంటారో శాంతి దూతలుగా వారందరూ కూడా ఆయనకి ఆయుష్, సంపూర్ణమైనటువంటి ఆయుష్ 125 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మలాగా ఆయన జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ దేశానికి ఆయన యొక్క సేవలు ఎప్పటికీ ఈ దేశ ప్రజలకి కావాలని కోరుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు 125 సంవత్సరాలు చక్కగా జీవించాలని, మా యొక్క తపస్సును కూడా వారికి ధారబోస్తూ, ఈ దేశ సంరక్షణలో, ఈ దేశ ప్రజల సంరక్షణలో ఆయన జీవితం పునీతమైంది. ఆయన కన్నటువంటి మహాతల్లి నిజంగా ధన్యురాలు. కారణజన్ముడైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఒక యోగిగా ఆయన కర్మయోగి, నేను భక్తి మరియు కర్మయోగిని. భగవంతుడే సర్వం అనుకుని జీవించేటువంటి మా లాంటి వారికి అందరికీ ఆయన ఒక మార్గదర్శకమైనటువంటి సంరక్షకుడు. ఆయన దేశ సంరక్షకుడు అన్నమాట, ఒక సైనికుడు. అటువంటి మహాత్ముడు ఈ యొక్క యుగ పురుషుడు. అంటే ఈ కాలంలో ఆయన ఇప్పుడు జీవించి ఉండటం, పుట్టటం, మనకి సేవలు చేయటం, మనందరినీ రక్షించటం, ఈ దేశాన్ని సంరక్షించటం, ఇవన్నీ బాధ్యతలు చేస్తున్నారు అంటే అది యొక్క కాల మహిమ, అది దైవకృప. దైవాంశ సంభూతుడిగా యొక్క దేశాన్ని సంరక్షించడానికి వచ్చినటువంటి ఒక దూత అన్నమాట. కాబట్టి భగవత్ స్వరూపుడే ఆ నరేంద్రుడే మళ్ళీ తిరిగి ఇక్కడ భూమిపై జన్మించి ఒక సుభాష్ చంద్రబోస్గా మళ్ళీ ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలో తలమానికంగా తీర్చిదిద్దటానికి వచ్చినటువంటి మహానాయకుడిని మనందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆయన సంపూర్ణ ఆయుష్తో ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా మనం కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండాలని మా పీఠం తరపున, హనుమాన్ గాయత్రి శక్తి పీఠం తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి మోడీజీ మీకు ఎప్పుడు కూడా మా హృదయంలో సముచితమైనటువంటి స్థానం, సంపూర్ణమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థానం మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ దేశానికి మీరు చేసినటువంటి సేవలు ఎప్పటికీ కూడా ఈ లోకం, ఈ కాలం ఎప్పుడు కూడా మరిచిపోదు. భవిష్యత్తులో కూడా మీ యొక్క సంరక్షణ, మీ యొక్క చల్లని చూపులు, మీ యొక్క చల్లని కార్యక్రమాలు అన్నీ కూడా ఉండి ఈ దేశం ఇంకా మహోన్నతమైనటువంటి స్థితికి రావాలని కోరుకుంటూ, జై మోడీజీ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈ దేశానికి ముద్దుబిడ్డ, భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీకి మరీ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. మా పీఠం నుంచి, హనుమాన్ గాయత్రి పీఠం నుంచి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క చిరంజీవత్వం ఆయనకు చెందాలని, అలానే అమ్మవారు గాయత్రి అమ్మవారు అంటే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి వారికి నిండు జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, మీ యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి. జై హింద్.